హాయ్ అండి. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపైనైతే వైసీపీ కార్యకర్తలైతే చాలా తీవ్రంగా మాట్లాడుతూ ఉన్నారండి. ఎందుకంటే జగన్‌మోహన్ రెడ్డిని సైకో గాడు అన్నాడు. ఏదైతే బాలకృష్ణ అసెంబ్లీలో దీనిపైనైతే వైసీపీలో ఉన్న లీడర్స్ కావచ్చు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, పేరు నాని లాంటి వాళ్ళు, లేకుంటే వాళ్ళ కార్యకర్తలు కొంతమందైతే సోషల్ మీడియాలో ఏకిపారేస్తా ఉన్నారు బాలకృష్ణనైతే. ఎందుకంటే బాలకృష్ణ సైకో గాడు అన్నారు గదా! బాలకృష్ణ జగన్ సైకో గాడు అన్నాడు గదా! బాలకృష్ణ అన్నాడు గదా! అందుకని బాలకృష్ణ మెంటల్ గాడు మనకు తెలిసిందే. మెంటల్ సర్టిఫికేట్ ఇప్పుడు గూడా ఇంట్లో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. వాడికి అసెంబ్లీకి ఎలా పంపించారు? లేకుంటే ఎమ్మెల్యే పదవికి ఎలా అర్హుడిని చేశారు? యాక్చువల్‌గా ఏదైతే మనకు తెలిసిందే గదా! అతనికి మెంటల్ సర్టిఫికేట్ ఎందుకిచ్చారంటే, ఏదైతే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బెల్లంకొండ సురేష్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు గన్నుతోటి కాల్చాడు బాలకృష్ణ. ఆ కాల్చినప్పుడు ఆ రోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో డైరెక్ట్‌గా అన్నారు. బాలకృష్ణ ఆ రోజు నేను గనక కాపాడి ఉండకపోతే ఎక్కడ పెట్టుకున్నాడు ఈరోజు జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉండేవాడు బాలకృష్ణ అని అయితే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడడం చూసాం. అతను ఆ రోజున ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి మతి స్థిమితం లేదు, లేకుంటే నాకు మెంటల్ ఉందని ఆ రోజు సర్టిఫికేట్ తెప్పించుకున్నారు ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచి అయితే. ఆ సర్టిఫికేట్ ఉండటం వల్లనే ఆ రోజైతే అతన్ని అరెస్ట్ చేయలేదు. లేకుంటే బెల్లంకొండ సురేష్‌ని ఏదైతే తుపాకీతో కాల్చాడో ఆ రోజు ఇంట్లో. మరి ఆ మెంటల్ గాడికి ఈరోజు జగన్‌ని సైకో అనటం అనేది ఎందుకనేది అయితే చెప్పుకొచ్చారు. ఓవరాల్‌గా వచ్చేసి జగన్ సైకో గాడు అన్న మాటకైతే ఈరోజు సోషల్ మీడియాలో అయితే గట్టిగా హల్చల్ చేస్తుంటే, వైసీపీ వాళ్ళు బాలకృష్ణ ఒక మెంటల్ గాడు. ఆ మెంటల్ గాడికి అసలకి అసెంబ్లీలో కూర్చునే అర్హతే లేదు. పద్మశ్రీ ఆళ్ళకి ఎలా ఇచ్చారో ఆ మెంటల్ గాడికనైతే మాట్లాడుతున్నారు బాలకృష్ణనైతే. మరి ఈ రకంగా అయితే ఇప్పుడైతే గట్టిగా వైసీపీ, టీడీపీ మధ్య ఒక చిన్న ఇన్సిడెంటు, ఊరకనే పోయే ఇన్సిడెంటు, సైలెంట్‌గా కూర్చొని పోయే ఇన్సిడెంట్‌కి తన ఇగో కారణంగా లేకుంటే తన అహంకారం కారణంగా ఏదైతే పైకి లేచి చిరంజీవి అలా అడగలేదన్న ఒక మాటతోటైతే మొత్తం దుమారం లేసింది. ఏదైతే కామినేని శ్రీనివాసు ఫస్టు ప్రశ్నించాడో జగన్మోహన్ రెడ్డిని గట్టిగా అడిగాడు చిరంజీవి అన్న మాట నుంచి బాలకృష్ణ వచ్చేసి గట్టిగా అడిగింది లేదు, చేసిందేం లేదు. ఆ జగన్ సైకో గాడిని అనైతే ఆ మాట ఒక జారుడు మాట అయితే అనడం చూసాం. దాని కారణంగా అయితే ఇప్పుడైతే రచ్చ రచ్చ నడిచిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ గట్టిగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అంటే వారైతే నడుస్తోంది ఫ్యాన్స్ మధ్య. అలానే చూసుకుంటే వైసీపీ నుంచి సైకో గాడు అని జగన్ అనడంతోటైతే నువ్వు మెంటల్ గాడివని నందమూరి ఫ్యామిలీని లేకుంటే టీడీపీని అయితే ఏకిపారేస్తా ఉన్నారు. ఇలా మెంటల్ గాడికి అసలు ఎమ్మెల్యే పదవి ఎలా ఇచ్చారు? అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? ఈ మెంటల్ గాడిని ఎలా అసెంబ్లీలో ఉంచారని అయితే మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం దీనిపైన అయితే గట్టిగా నడుస్తుందండి. ఒకే ఒక్క మాట జారడంతోటి బాలకృష్ణ ఈరోజు చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో పెట్టేసింది. లేకుంటే పవన్ కళ్యాణ్ కూడా ఇరకాటంలో పెట్టేసింది బాలకృష్ణ అన్న మాటల వల్ల.